చదువులు చెప్తాయి, ఓదారుస్తాయి, సరికొత్త ఏఐ టూల్స్ అందుబాటులోకి. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తున్నది. చేసే ప్రతి పనిలో ఏఐ వాడకం పెరిగిపోతున్నది. మారుమూల ప్రాంతాల్లో ఉన్నోళ్లకు తక్కువ ఖర్చుతోటే చదువులు చెప్పేందుకు, ప్రపంచాన్ని కనెక్ట్ చేసేందుకు ఏఐ ఉపయోగపడుతున్నది. అంతేకాదు, బ్రేకప్ అయిన వారు తాము ఒంటరి అయిపోయామన్న ఫీలింగ్ పోగొట్టుకునేందుకు కూడా ఏఐ తోడుగా నిలుస్తున్నది. ఇగో ఇదే, ఈ దెబ్బకే అమెరికా అతల కుతలం అయిపోయిందండి. చైనాలో లియాంగో అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు కనిపెట్టింది, డీప్ సీక్ కనిపెట్టిండు. ఇగో ఈ దెబ్బతోటి అమెరికానే అసలు షేక్ అయిపోయింది. అమెరికా మార్కెటే షేక్ అయిపోయింది. కొన్ని ట్రిలియన్ బిలియన్లు కథం ఆగమైపోయింది. ట్రిలియన్లు బిలియన్లు వాళ్ళ సంపద మొత్తం ఆగమైపోయింది. ఒక్క దెబ్బతోటి ఉలిక్కిపడ్డది అమెరికా. ఏంది చైనా ఇంత సాంకేతిక విప్లవాన్ని ఒక్కసారి ఎట్లా ప్రపంచంలోకి విడిచిపెట్టింది. ఇక మనమేమో అక్కడ ట్రంప్ గెలిచినందుకు ఇక్కడ మనం ఆగమైపోయాను. దీన్ని కొనేదానికి ఇప్పుడు ప్రపంచమంతా పోటీ పడుతున్నది. అమెరికా అవుట్ నచ్చ క్యూలో నిలబడి అమెరికా కొనుక్కపోయింది. మన భారతదేశం కొనుక్కున్నది. అటు జపాన్, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు అని కలిపి ఏఐ కావాలని చైనా దగ్గరికి వచ్చి చేతులు జాపి నిలబడ్డాయి. ఒక గంత సాంకేతిక విప్లవాన్ని వాళ్ళు సృష్టించి పడేసారు అమెరికా చైనా వాళ్ళు. ఇక మనము కులము మతము ఏం కనిపెడతారా రోజు అంటే, కొత్తగా ఓనికి కుల పిచ్చి ఎక్కించినాం, ఇలా కొత్తగా ఓనికి మత పిచ్చి ఎక్కించినాం. ఇదే ఆట రోజు మనది భారతదేశంలో. ఆడెవడో గెలిస్తే మన మార్కెట్ ఆగమైపోయింది. ఇక్కడ చైనా ఒకటి కొత్తగా సృష్టిస్తే ప్రపంచం అతలాకుతలమైంది. అమెరికా మార్కెట్ ఆగమాగమైపోయింది. ఇక గిది కదా మనం నేర్చుకోవాల్సింది. ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి మన దగ్గర, ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి. ఒక్కలాంటి ఒక కొత్త సాంకేతిక విప్లవాన్ని సృష్టిస్తానులా. మళ్ళీ ఇక్కడ చదువుకునుడు, అమెరికా పోయి ఉద్యోగాలు చేసుడు. ఇక్కడ చదువుకునుడు ఏ లండన్కో, ఏ న్యూజిలాండ్కో, ఏ జపాన్కో పోయి ఉద్యోగాలు చేసుకున్నాడు. మన చదువులకు మరి అర్థమేది? ఓన్లీ కేవలం మనం వర్క్ చేసుకోవడానికేనా? ఈ ప్రపంచానికి మనం కూడా ఏదైనా కొత్తది అందించే అవకాశం ఉన్నదా మన చదువుల ద్వారా? ఇంకా మళ్ళీ మనోళ్ళు మనది గొప్ప ధర్మం. ఏం సాధిస్తానమే మనము? ఏం సాధించలేకపోతున్నాం? చూడు, చైనాను చూసి నేర్చుకోరు. దేవుళ్ళను మొక్కరు. ఒక బుద్ధుని మాత్రమే అక్కడ వాళ్ళ బుద్ధుని ప్రతిమ పెట్టుకుంటారు. అంటే దేవుని మొక్కద్దు అని అంటలేము, విశ్వాసమే మొక్కండి. కానీ పిచ్చి లేపుతాను కదా. చూడు, ఒక్క దెబ్బతోటి ఓదాయి. ఆఖరికట చదువులు చెప్తాయట, ఇవే ఓదారుస్తాయట. ప్రేయసి పోయినా కూడా ప్రేయసి ఉన్నట్టే మనతోటి ఓదారుస్తాయట. ప్రియుడు పోయినా కూడా ప్రియుడే ఉన్నట్టు ఓదారుస్తాయట. ఆడోళ్ళకైతేనేమో ప్రియుడు ఉన్నట్టు ఓదారుస్తాయట, మగోళ్ళకేమో ప్రేయసి ఉన్నట్టు ఓదారుస్తాయట. ఇక పిల్లలకేమో చదువులు చెప్తాయట. కొంపదీసి వాడు మన డైరెక్టర్ శంకర్ చేసినట్టు ఆఖరికి ఫీలింగ్స్ కూడా రప్పిస్తారా ఏంది మరి వీటికి? రోబో సినిమాలో రజనీకాంత్ అనే రోబో ఉంటుంది కదా, చిట్టికి ఫీలింగ్స్ తెప్పిస్తారు కదా. మరి ఆఖరికి అట్లా వీటి ఏఐ తోటి ఫీలింగ్స్ కూడా తెప్పిస్తారా ఏంది? ఇది కూడా, ఈ సాంకేతిక విప్లవం కూడా వస్తే మొత్తం సర్వనాశనం ఇక ప్రపంచం. మరి ఏడికి పోతుందో చూసుకోవాలి ఇది.